ప్రైజ్ ద లార్డ్. అద్భుతములు చేయి యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు, శుభములు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నేటికి సజీవుడు, జీవించువాడు, అద్భుతములు చేయవాడు. ఈ విషయం మరొకసారి వెలుగులోనికి వచ్చింది, రుజువు చేయబడుతూ వచ్చింది. ఇశ్రాయేలు యెరూషలేం గత నెలలుగా యుద్ధాల్లో తలమునకలై వెళుతూ నెత్తిరోడుతున్నటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి ఒక ప్రక్కన. అయితే ఒక వార్త ఈ విధంగా వచ్చింది. యెరూషలేం ప్రముఖ న్యూస్ పేపర్స్: Jerusalem rabbi becomes father at 88 like our forefather Abraham. మా పూర్వీకులు, మా పితరులు అబ్రహాము వలె యెరూషలేంలో ఒక రబ్బాయి బోధకుడు 88వ ఏట 88వ సంవత్సరమున ఒక బిడ్డకి తండ్రి అయ్యాడు. ఇతను పేరు జ్వీ కుషెల్స్కీ. మనం హెబ్రీ పేర్లు కొంచెం పలకటం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. జ్వీ కుషెల్స్కీ, వయసు 88 సంవత్సరాలు. ఇతనికి మొదటి చనిపోయిన తర్వాత 82వ ఏట 2018వ సంవత్సరంలో మరలా వివాహం చేసుకున్నాడు. ఆమె వయసు అప్పటికి 50 సంవత్సరంలో. ఇప్పుడు ఒక బిడ్డను ప్రసవించింది. ఆమె వయసు ఇప్పుడు 56 సంవత్సరంలో ఒక మగ బిడ్డను దేవుడు ప్రసాదించాడు. కాబట్టి యెరూషలేం, ఆ రబ్బాయిలు, యూదులు వీళ్ళందరూ కూడా అబ్రహామును గుర్తు చేసుకున్నారు. 100వ ఏట షారా గర్భం దేవుడు తెరిచాడు ఇస్సాకును. అలాగే అంతకుముందు అబ్రహాము 86వ ఏట ఇష్మాయేలుకు తండ్రిగా ఉన్నాడు అనే విషయాలు వీళ్ళు గుర్తు చేసుకుని నాట్యములు, సంబరాలు, డ్యాన్సులు చేశారు. మీరు చూస్తూ ఉన్నారు ఈ విషయాన్ని నా వెనుక వీడియోలో. దేవుడు నిజమే కనికరము, వాత్సల్యము గల దేవుడు కదా. నేడు మన జీవితాల్లో ప్రభు ద్వారా, దావీదు కుమారుడు యేసుక్రీస్తు ద్వారా, నిజానికి ఈ రబ్బాయిలు తోరాను సమాజ మందిరంలో ఇతను బోధిస్తూ ఉంటాడు. అయితే ఇంకా ట్రూ మసాయ యేసుక్రీస్తు గురించి తెలియదు. అయితే దావీదు కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు మన గురించి, మన విషయాలు, మనకే ఒక మేలు, అద్భుతం ఎందుకు జరగటం లేదు, ఆలస్యం అవుతూ ఉంది అనే విషయాన్ని ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. లూకా సువార్త 12వ అధ్యాయము 7వ వచనంలో ప్రభు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. చూడండి. 6-7 వచనాలు: 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. పిచ్చుకలు, స్పారోస్, వాటి విలువ ఎంత, ప్రాణం ఎంత, వాటిని లక్ష్యం చేసేవాడు ఎవడు, వాటి ఆయుష్ ఎంత, ఎవరికి ఉపయోగం? ఇలాంటి పిచ్చుకలు ఒక 2 కాసులకి, కాసుకు ఒకటి కాదు, ఏకంగా 5 అమ్మబడతాయి కదా. చాలా అల్పమైనవి, ఇక్కడ అల్పమైనవి, లోలీ క్రీచర్స్, చాలా దిగువ స్థాయిలో అల్పమైనవి. అలాంటివి ఒకటి కూడా దేవుని ఎదుట మరువబడదు. విశ్వాన్ని పాలిస్తున్న దేవుడు నక్షత్రములను, గ్రహములను, ప్రపంచమును పోషించి నడుపుతూ సంరక్షిస్తున్న దేవుని ఎదుట, పర్వతములను రూపించిన వాని ఎదుట ఈ పిచ్చుకలు ఎంత అసలు? వాటి గురించి ఆలోచిస్తాడా? అయితే మరువబడదు, ఒక్కటి కూడా మరువబడదు. ఆయన సెలవు లేకుండా నేల రాలదు. అయితే ఇప్పుడు మన గురించి చెప్తున్నాడు. మీరు దేవునికి భయపడడం లోబడితే, ఎవరికి భయపడాలో మీకు చెప్తున్నాను. ఎవరిని ఆరాధించాలో, ఎవరికి భయపడాలో
మీ ప్రాణములను ఆత్మలను నరకములోనికి త్రోయగల శక్తి గలవాడు ఆయనే. ఇక ఏదైనా భూమి మీద మనం బ్రతకుండగానే చేస్తారు మేలైన కీడైన మనుషులు ఈ సమాజంలో. అయితే ప్రాణం పోయిన తర్వాత ఏమీ చేయలేరు ఎవరు. అప్పుడు ఆయన చేస్తాడు, నరకంలోని కూడా నశింపజేస్తాడు, లేదా భయపడి లోబడితే విశ్వాసం ఉంచిన వారిని మోక్షం పరలోకంలోనికి. ఆయనకి మీరు భయపడండి అని చెప్తూ, అలా భయపడుతున్న మీరు గుర్తుపెట్టుకోవాలి, షరతు, కండిషన్, భయపడుతున్న మీరు దేవునికి, లోబడుతున్న మీరు యేసుక్రీస్తు నామంలో, మీరు మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి, భయపడకూడదు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా, మరో చోట మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. అనేక పిచ్చుకల కంటే. నన్ను మర్చిపోయాడు, నాకు సహాయం లేదు, ఆలస్యం అవుతూ ఉంది అనుకుంటున్న మనకి ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు. మీరు హన్నా గురించి తెలుసు కదా, అక్కడ జరుగుతున్న పరిస్థితుల్లో ఆమెకు అన్నీ ఉన్నాయి, కానీ గర్భం మూయబడి ఉన్నది. అక్కడ వాక్యం చెప్తుంది, యెహోవా ఆమె గర్భమును మూసివేశాను. సమూయేలు మొదటి పుస్తకం 1వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు. కానీ ఆమె ఆ మందిరానికి వెళుతున్నప్పుడల్లా వేదనతోనూ రోదనతోనూ కన్నీటితోనూ, నాకు కలిగిన శ్రమను చూడు, దేవుని ఎదుట హృదయాన్ని కుమ్మరించుకుంటూ. అక్కడ ఉన్నటువంటి యాజకుడు ఏలి అనుకుంటున్నాడు, ఈమె ముత్రాలేని తాగిందని. నన్ను పనికి మాలిన దానిగా ఎంచకు, నేను వేదనతో మహాకోపంతో యెహోవా సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరిస్తున్నాను. ఈ పాయింట్కి రావాలి మనం. ఎందుకు? నాకున్న నింద, నాకున్న బాధ తొలగించు, ఒక బిడ్డని మరల నీ కోసం ఇచ్చేస్తాను అంటే ఇక్కడ ఏ సెల్ఫిష్ లేదు, కానీ తనలో ఉన్న నిందను, లోపాన్ని, ఆ ల్యాక్, కొదువని గుర్తించి, ఇది పూడ్చు, అది నువ్వే తీసుకో. అద్భుతాలు జరగడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా కదలాల్సిన విధానం ఇదే. ఎందుకన్నట్లయితే అక్కడ ఆ విధంగా ఆమె ప్రార్థించింది. నిజానికి అక్కడ దేవునికి కూడా ఒక లోటు ఉంది. దేవుని పక్షాన్ని నిలవాల్సిన వాళ్ళు నిలవలేదు, అక్కడ నడవటం లేదు. అలాగా యెహోవాను ఎరగిన వారే, ఏలి అతని కుమారులు ఉన్నప్పుడు, ఇదిగో నేను నీకోసం ఒక బిడ్డని చేస్తాను, నా జీరువలి నీకోసం సపరేట్ ప్రత్యేకించేస్తాను, నువ్వు ఒకటి నాకు, అది నీకే నేను ప్రత్యేకించేస్తాను. అలా చేసింది ఆమె. తర్వాత మరలా చూడండి దేవుడు ఎంత ఇచ్చాడు. ఇది మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యంలో, సువార్తల్లో దావీదు కుమారుడా నన్ను కరుణించు అని పిలిచిన ప్రతి ఒక్కరికైనా ఆగి నిలబడి ఆ మేళ్ళు చేశాడు, అద్భుతాలు చేశాడు. అయితే పొందిన వాళ్ళు ఆయన వెనక నడిచారు, ఆయన వెంట నడిచి స్తోత్రము చేస్తూ దేవునికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతములు చేసే దేవుడు మన దేవుడు. నిర్గమకాండం 15వ అధ్యాయం 11 యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, దేవతలలో నీకు సముడెవరు, సమానులు ఎవరు, నీ వంటి వారెవరు. పరిశుద్ధతను బట్టి వాళ్ళకి పరిశుద్ధత లేదు, నీవు పరిశుద్ధుడు కాబట్టి నువ్వు మహనీయుడవు, స్తుతికీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడు, నీ వంటి వాడెవడు. హూ ఈజ్ లైక్ యూ, డూయింగ్ మిరకల్స్, డూయింగ్ గ్లోరియస్ ఆసమ్ డీడ్స్. నీ వంటి వాడెవడు. అద్భుతాలు నిలిచిపోలేదు, దేవుడు చేస్తాడు. అయితే అది ఆయన మహిమ కోసమే. చూడండి, ప్రభు చేసిన అద్భుతాలు సువార్తలో మనం చూస్తున్నప్పుడు ఆయన అద్భుతం చేసి జనసమూహంలో నుండి వెళ్ళిపోయాడు. వాళ్ళకే చెప్పాడు ఇది ప్రచారం చేయకని. ఆయన జనసమూహంలో తప్పించుకున్నాడు. నేడు మనం మార్కెట్ చేసుకుంటున్నాం. నేను ప్రార్థన చేస్తే ఇలా జరిగింది, దాని ద్వారా మనం లాభం పొందుకోవాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, హన్నా వలె ఆలోచించండి. దావీదు కుమారుడా నన్ను కరుణించని పిలిచారు కదా, వారి వలె ఆలోచించండి. యేసుక్రీస్తును ఎదురు వెళ్ళి కుష్ఠరోగులు ఏ విధంగా శుద్ధులయ్యి, 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ఎలా శుద్ధురాలైంది. తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఆయన ఎక్కడ వాళ్ళని పంపి సాక్ష్యాలు చెప్పించలేదు, ఇది నేను చేశానని. కానీ వాళ్ళు తమ జీవితం ద్వారా ఇక ఆయన కోసం నిలబడ్డారు. ఆ జీవితంలో వెలుగు, ఆ జీవితంలో మాటలు, వాళ్ళు ఉన్న చోట మార్కెటింగ్ కాదు, గ్లోరిఫైయింగ్ గాడ్, మహింపరచటం. అద్భుతాలు సెల్లింగ్ కోసం కాదు, అమ్మటానికి కోసం కాదు, అంటే ఇది మార్కెట్ చేయడం కాదు, మహింపరచడానికి, అందులో మనం జీవించి ఆయన చూపించటానికి. అందుకనే యేసుక్రీస్తు నిన్న నేడు
ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉండండి నిరంతరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వేల్పులలో ఒకడు కాదు, ఆయన వంటి వాడెవడు, ఆయన అసమానుడు, అద్వితీయుడు, ఒక్కడే. కాబట్టి నేను మీకు ఈ యెరూషలేములో జరిగిన చిన్న అద్భుతాన్ని, అబ్రహాముకి జరిగిందని మనం చెప్తున్నాం కదా, వాళ్ళే పత్రికలో ధృవీకరించారు. అప్పుడు జరిగిన అద్భుతం ఇదిగో ఇంతకాలానికి 88వ వేట ఒక బిడ్డకి, మగ బిడ్డకి తండ్రి అయ్యాడు అని. నిజానికి ఆమె వయసు ఇంకా 50లోనే ఉంది, షారాలాగా 90 ఏళ్ళకి రాలేదు. కానీ అతని వయసు పెద్దే కదా. మరి నేటి పరిస్థితులు, ప్రపంచాన్ని మనం తీసుకున్నప్పుడు ఇప్పటి జనరేషన్లో ఇది ఎక్కువ. 80 ఏళ్ళు అంటేనే ఇక నడవలేని పరిస్థితులు కదా, అతను మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మెస్సియాను ప్రభువైన యేసుక్రీస్తుని ఎరిగిన మనము ఏర్పరచబడిన వారము యేసుక్రీస్తు రక్తంలో. కాబట్టి యేసుక్రీస్తు కొరకు పనిచేయడానికి ఒక అద్భుతాన్ని ఆశించండి, అడగండి, దొరుకుతుంది. తట్టండి, తెరవబడుతుంది. వెతకండి, దొరుకుతుంది. కాలం సంకుచితంగా ఉంది. యేసుక్రీస్తును, దావీదు కుమారుని మహింపరచడానికి, ఆయన వెంట నడవటానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిచ్చుకలు ఎక్కడ కూడా కరువు వచ్చి చనిపోయినట్టు పక్షులు ఎక్కడా లేవు. పక్షులు ఏ విధంగా పోషిస్తున్నాడు వాక్యం చెప్తుంది కదా. వాటికి కొట్టు లేదు, వాటికి గరిసె లేదు, వాటి గురించి శ్రద్ధ తీసుకునే వాళ్ళు లేరు. కానీ ఆయన పోషిస్తూ ఉన్నాడు. అడవి పువ్వులను ఆలోచించండి, అడవి గడ్డిని ఎవరు వెళ్ళి వాటికి నీళ్లు పోస్తున్నారు, ఎవరు వెళ్ళి వాటిని అలంకరిస్తున్నారు. వాటికి తోటమాలు లేడు అడవిలో ఉన్న మొక్కలకి. కానీ దేవుడు ఎలా దర్శిస్తున్నాడు, ఎలా శ్రద్ధ తీసుకుంటున్నాడు. కాబట్టి ఆయన రక్తంలో విమోచింపబడి కడగబడిన నిన్ను, మనలను, మీ తల వెంట్రుకలు లెక్కింపబడి, రోజు మనం తల జుట్టు దువ్వుకుంటున్నాం, కానీ ఎన్నో రాలిపోతూ ఉంటాయి. ఏంటో మనకు తెలియదు. రోజు మనమే మోస్తున్నాం మన జుట్టుని. కానీ అవి లెక్కింపబడిన దేవుడు ఉన్నాడు, లెక్కించాడు వాటిని. ఆ లెక్క తెలుసు. ఎక్కడ నీకు బట్టతలు రావాలో, ఎక్కడ ఓడాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఇవి లెక్కింపబడ్డాయి. మన గురించి శ్రద్ధ తీసుకోవడం మన రోజులు మనం ఎదుర్కొంటున్నవి. కాబట్టి విశ్వాసం అనే డాలును పైకెత్తండి, జయధ్వనులు చేయండి, ఆర్భటించండి. ఆయన జీవము గల దేవుడు, సమస్తమును పోషిస్తున్నవాడు. మనమే ఆయనకి భారమా? ఆయన అద్భుతం చేస్తాడు. అయితే హన్నావలే ఆలోచించండి. దావీదు కుమారుడు నన్ను కరుణించన్నటువంటి భిక్షగాళ్ళు, వాళ్ళ వలె ఆలోచించండి. ఎందుకోసం మన చూపు, దృష్టి ఆయన వెనక్కి వెళ్ళడానికి, వేగంగా వెళ్ళడానికి. వాళ్ళు యెరూషలేము చేరుకున్నారు ఆయన వెనుక. మనము క్రొత్త యెరూషలేము తండ్రి ఇంటికి రండి. నాతో ఏకీభవించండి. మీకోసం నేను ఇప్పుడు ప్రార్థిస్తున్నాను. కనికరమ్మ గల దేవా, ప్రభువైన యేసుక్రీస్తు, వేల్పులలో నీ వంటి వాడు ఎవడు నాయనా? ఇదిగో యెరూషలేములో మరొకసారి మేము అద్భుతం చూసాం. 88వ వేట ఒక రబ్బాయి ఒక బిడ్డకి తండ్రి అయ్యాడే, ఆరోగ్యంగా ఉన్నాడనే బిడ్డ వార్తలు వింటూ ఉన్నాం. మేము నీ రక్తములో కడుగబడి, కొనబడి, నీకోసము విశ్వాసంతో ఎదురు చూస్తున్న మేము నీ బిడ్డలం. ఎవరైతే నీ బిడ్డలు లోటు కొదువుతో ఈ భాగాన్ని పూడ్చాలని హన్నావలే రోధిస్తున్నారో, కన్నీళ్ళు కారుస్తున్నారో, యేసుక్రీస్తు నామంలో వారికి అద్భుతం జరుగునుగాక. నీ మహిమ కోసం యేసుక్రీస్తు నామంలో ఆరోగ్యము, యేసుక్రీస్తు నామంలో ఆర్థిక బలము, యేసుక్రీస్తు నామంలో ఒక అద్భుతం నీ బిడ్డలకు జరుగునుగాక. యేసుక్రీస్తు నామములో విశ్వసించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
జీవాధిపతి నీవు అన్ని జీవుల పోషకుడా జీవము గల దేవా ప్రాణుల ఆధారము నీవే జీవాధిపతి నీవు అన్ని జీవుల పోషకుడా నీవు లేనిదే మనుగడలేదు జీవము గల దేవా ఆత్మల అధ్యక్షుడా జీవము గల దేవా ఆత్మల